నగరమంతా బోనాల జాతర ఒకలా జరిగితే కంటోన్మెంట్ అన్నానగర్ రసూల్పురాలో జరిగే బోనాల జాతర మరోలా ఉంటుంది. గ్రామ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా బోనాల జాతరను కుల పెద్దలు నిర్వహించుకుంటారు. జిల్లా నుంచి అన్నానగర్ రసూల్పురా ప్రాంతానికి వచ్చి జీవనాన్ని కొనసాగిస్తున్న ఎంతో మంది తమ ఆచారాలు సాంప్రదాయాలను కాపాడుకుంటూ బోనాల పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సంవత్సరంలో ఒక్కసారి జరిగే బోనాల పండుగ వేడుకలను అందరూ కలిసిమెలిసి నిర్వహించుకుంటూ తమ ఖ్యాతిని నలుమూలలా చాటి చెప్తున్నారు. బోనాల పండుగ అంటే ఇలా ఉంటుందా అంటూ నగరవాసులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. బోనమెత్తిన అన్నానగర్ పోచమ్మ రసూల్పురా బీరప్ప దేవాలయం ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ 2-3 వార్డుల పరిధిలో ఉన్న అన్నానగర్లోనే వేలాది మంది జీవనాన్ని కొనసాగిస్తూ వస్తుంటారు. కొన్ని సంవత్సరాల క్రితం అన్నానగర్కు వచ్చి స్థిరపడిన ఎంతో మంది ప్రతి సంవత్సరం కులాచారాల ప్రకారం బోనాల జాతర వేడుకలను నిర్వహించుకుంటూ తమ ఆచారాలను కాపాడుకుంటూ వస్తున్నారు. నగరంలో జరిగే బోనాల జాతరలో ఎవరికి వారు వచ్చి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. కంటోన్మెంట్ 3వ వార్డ్ అన్నానగర్లో నిర్వహించే బోనాల జాతర గ్రామ సంస్కృతిని సాంప్రదాయాలను మన్నికగా నిలిచేలా బోనాల జాతరను నిర్వహిస్తుంటారు. కులాచారాల ప్రకారం బోనాల జాతరను అన్నానగర్ పోచమ్మ పెద్దమ్మ దేవాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివారం బోనాల జాతరను పురస్కరించుకొని అన్నానగర్ చౌరస్తాలో ఉన్న పోచమ్మ, పెద్దమ్మ, మహంకాలమ్మ, బీరప్ప, రేణుకాయలమ్మ దేవాలయాలు భక్తులు కిక్కిరిసిపోతుంటాయి. బోనాల జాతరను పురస్కరించుకొని అన్నానగర్ దేవాలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోచమ్మ ఆలయ ప్రాంగణంలో ఉన్న పలు దేవతామూర్తులకు ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయాలకు పలు రకాల పూలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య అన్నానగర్ పోచమ్మ దేవాలయంలోని దేవతామూర్తులకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 2 రోజుల పాటు అన్నానగర్ బోనాల జాతర కొనసాగనుంది. ఆదివారం అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులను అన్నానగర్ వాసులు తీర్చుకున్నారు. కులపెద్ద అన్నానగర్ దేవాలయ కమిటీ చైర్మన్ మద్దెల యాదగిరి నివాసం నుంచి సదర్ బోనాంని అమ్మవారికి సమర్పించి బోనాల పండుగ వేడుకలు ప్రారంభించారు. సదర్ బోనం సమర్పణలో కమిటీ సభ్యులంతా కలిసికట్టుగా పాల్గొని అమ్మవారి ఆలయానికి చేరుకొని బోనాన్ని సమర్పించారు. ప్రత్యేకంగా తలపై ఎర్రటి పగడిలను పెట్టుకుని శాల్వాలు కప్పుకొని తమ ఐకమత్యాన్ని చాటేలా సదర్ బోనం వెంట అన్నానగర్ కుల పెద్దలు బోనంతో తరలి వచ్చి పోచమ్మ, పెద్దమ్మ అమ్మవార్లకు బోనాన్ని సమర్పించారు. బోనాల పండుగను పురస్కరించుకొని అన్నానగర్ ప్రాంతం తిరునాళ్లను తలపించింది. బోనాల పండుగ సందర్భంగా అన్నానగర్లో నివాసం ఉంటున్న వారు వారి బంధువులతో బోనాల పండుగ వేడుకలు జరుపుకున్నారు. ఎటు చూసినా అన్నానగర్ ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. బోనాల పండుగ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఆలయాల వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానుండడంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. అన్నానగర్ ప్రాంతం నుంచి వచ్చి బోనాలు సమర్పించే భక్తులు సేదతీరేలా ఏర్పాట్లను చేశారు. తమ జ్ఞాపకాలను బదిలీ చేసుకుంటూ సెల్ఫీ పాయింట్లను సైతం ఏర్పాటు చేశారు. పార్టీలకు అతీతంగా నాయకులు ఆహ్వానించడంతో బోనాల పండుగ వేడుకల్లో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆలయ కమిటీ సభ్యుల సన్మానాలను అందుకున్నారు. సదర్ బోనం సమర్పణ అనంతరం అన్నానగర్ ప్రాంతంలో ఉంటున్న వారు తమ నివాసాల నుండి గుంపులు గుంపులుగా తరలివచ్చి పోచమ్మ అమ్మవారికి బోనం శాఖను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అన్నానగర్ ప్రాంతమంతా బోనాలతో తరలివచ్చిన మహిళలతో కిక్కిరిసిపోయింది. అడుగు తీసి అడుగు బయటకు లేనంతగా జనసాంద్రత నెలకొంది. మధ్యాహ్నం అనంతరం ఒక్కసారిగా వందలాది మంది బోనాలు అన్నానగర్లోని వాడవాడల నుండి బయలుదేరడంతో అన్నానగర్ రహదారులు బోనాలు ఎత్తుకొని వస్తున్న మహిళలతో సరికొత్త శోభను సంతరించుకుంది. ఆలయం వద్ద పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాన్ని సమర్పించుకున్నారు. బోనం ఎత్తుకొచ్చిన మహిళలు అమ్మవారిని ఆవహించుకుని పూనకాలతో ఊగిపోయారు. గతంలో కంటే ఎక్కువ రద్దీతో పోచమ్మ దేవాలయ ప్రాంగణం నిండిపోయింది. కులాచారాలను పాటిస్తూ బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్న భక్తులకు అన్నానగర్ దేవాలయ కమిటీ అధ్యక్షులు మద్దెల యాదగిరి కృతజ్ఞతలు తెలిపారు.
అన్నానగర్లో 2 రోజుల పాటు పోచమ్మ దేవాలయ బోనాల జాతర కొనసాగుతుంది. ఆదివారం బోనాల సమర్పణ, సోమవారం రంగం, సాయంత్రం పలహార బండ్ల ఊరేగింపు కార్యక్రమాలు కొనసాగిస్తుంటారు. 2 రోజుల పాటు జరిగే పండుగతో స్థానిక ప్రాంతాలు తిరునాళ్లను తలపించేలా ఎటు చూసిన జనసందోహం మధ్య సరికొత్త శోభను సంతరించుకుంటుంది. నేటి బిజీ జీవితంలో గ్రామ సంస్కృతి సాంప్రదాయాలను మన్నికగా నిలుస్తూ బోనాల పండుగలకు వేడుకగా నిర్వహిస్తూ తమ ఐకమత్యాన్ని చాటుకున్న అన్నానగర్ వాసులను నగరవాసులు ప్రశంసిస్తున్నారు. కంటోన్మెంట్ 2-3 వార్డు ప్రజలకు అన్నానగర్ పోచమ్మ ఇందిరమ్మనగర్ బీరప్ప దేవాలయ బోనాల జాతర శుభాకాంక్షలు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారి అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ బోనాల జాతరలో పాల్గొంటున్న భక్తులకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు స్వాగతం, సుస్వాగతం. కొత్తపల్లి రఘు, క్రిషాంగ్ టీం సభ్యులు. అద్భుతం, మహా అద్భుతం. అటువంటి దృశ్యాలు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే కనిపిస్తుంటాయి. కుల సాంప్రదాయం ప్రకారం బోనాలను నిర్వహిస్తూ ఎంతో మందికి వారు ఆదర్శంగా నిలుస్తున్నారు. నగరం నడిబొడ్డున ఉన్నప్పటికీ వారు మాత్రం తమ కుల సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ బోనాల పండుగ అంటే సరికొత్త శోభను తీసుకొస్తున్నారు. 10 మంది కాదు, 20 మంది కాదు, 50 మంది కాదు, ఒకేసారి 1000 మంది వరకు కలిసికట్టుగా బోనంతో తరలివచ్చి బోనాన్ని సమర్పించి మొక్కులు తీసుకుంటారంటే నమ్ముతారా? అవును, నిజం. అయితే మీరు కంటోన్మెంట్ 2వ వార్డులోని ఇందిరామనగర్ బీరప్ప దేవాలయ కుర్మ సంఘం ప్రత్యేకతను తెలుసుకోవాల్సిందే. అదరగొట్టిన బీరప్ప దేవాలయ బోనాల జాతర ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. బోనం ఎత్తుకొని వందలాది మంది తరలి వస్తున్న వీరంతా కంటోన్మెంట్ 2వ వార్డు ఇందిరమ్మనగర్ కుర్మ కులస్తులు. అన్ని చోట్ల బోనాల పండుగ ఒకలా జరిగితే ఇందిరమ్మనగర్ కుర్మ సంఘం ఆధ్వర్యంలో బోనాల జాతర మరోలా జరుగుతుంటుంది. సంవత్సరాలుగా వస్తున్న కులాచారాలను పాటిస్తూ కుల పెద్దలు బోనాల జాతర నిర్వహిస్తూ తమ బలగాన్ని చాటు చెప్పుకుంటూ వస్తున్నారు. ఐకమత్యానికి వారంతా మారుపేరుగా నిలుస్తూ కుర్మ కులస్తులమని గర్వంగా చెప్పుకుంటూ తమ పండుగలను చూడముచ్చటగా జరుపుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 2వ వార్డు ఇందిరమ్మనగర్, అన్నానగర్, అర్జున్ నగర్, పెద్ద రోడ్, ఇందిరమ్మనగర్ తదితర ప్రాంతాల్లో పలు జిల్లాల్ని వచ్చిన కుర్మ కులస్తులు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. తమ ఆరాధ్య దైవమైన బీరప్ప దేవాలయంలో కొలువు తీరిన దేవతామూర్తులకు విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాస బోనాల జాతరను కులాచారాల ప్రకారం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇటీవలనే 2వ వార్డు కుర్మ సంఘం బీరప్ప దేవాలయ అధ్యక్షుడిగా గెలుపొందిన తీగుళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడిగా జంగిలి అశోక్ సారథ్యంలో బీరప్ప దేవాలయ బోనాల జాతర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కులపెద్దగా ఉన్న జంగిల్ రాజు ముందుండి నడిపించగా కమిటీ సభ్యులంతా కలిసికట్టుగా బోనాల జాతర వేడుకలను ఘనంగా జరిపి తమకు సాటి లేదని నిరూపించారు. కులాచారం ప్రకారం బీరప్ప దేవాలయ చైర్మన్, వైస్ చైర్మన్లు దేవతామూర్తులకు ఒగ్గు కథ పూజార్ల సారథ్యంలో దేవతామూర్తులకు పూజలు నిర్వహించి ఓడిబియ్యాన్ని సమర్పించిన అనంతరం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల నివాసాల నుండి బోనాలను తీసుకుని బయలుదేరారు. అధ్యక్షుడు తీగుల నాగరాజు, ఉపాధ్యక్షుడు జంగిలి అశోక్ నివాసం నుంచి మహిళలు బోనంతో అమ్మవారి ఆలయానికి ఉదయం 11:15 వచ్చి అక్కడి నుంచి ప్రతి బస్తీ కాలనీల మీదుగా బోనం ఎత్తుకుని వెళ్తుండగా వారి వెంట వాడవాడ నుంచి బోనాలు ఎత్తుకుని మహిళలు వస్తుంటారు. ఒగ్గుటప్పుల చప్పుల మధ్య బోనాలతో మహిళలు బీరప్ప దేవాలయానికి బయలుదేరారు. ఇద్దరితో మొదలైన బాణం వాడవాడ నుండి వచ్చే మహిళలతో కలిసి సుమారు 1000 మంది వరకు మహిళా బోనంతో వారితో కలిసిపోయి అమ్మవారి దేవాలయానికి చేరుకుంటారు. ప్రతి వాడలో ఉన్న కుర్మ కులస్తుల నివాసానికి వెళ్లి డప్పు చప్పులతో బోనాన్ని తీసుకొచ్చి ప్రధాన బోనంతో కలిసిపోతారు. ఇందిరమ్మనగర్ పలు బస్తీలు, కాలనీల మీదుగా బోనంతో మహిళలు ఆలయానికి తరలి వస్తుంటారు. అందరూ ఒకేసారి బోనంతో వస్తుండటంతో నిండుగా బోనాలతో ఆ ప్రాంతం బోనాల పండుగ అంటే ఇలా ఉంటుందా అన్నట్లుగా కనిపిస్తుంది. వేలాది మంది ఒకేసారి బోనంతో వస్తుండటంతో ఆ దారులన్నీ సరికొత్త బోనాల శోభలతో ఆకట్టుకుంటాయి. మహిళలు బోనం ఎత్తుకుని వస్తుండగా వారి కుటుంబ సభ్యులు ఆటపాటలతో, భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేస్తూ డప్పు చప్పులకు అనుగుణంగా బోనం ముందు నృత్యాలు చేస్తూ సాగనంపుతారు. ఉదయం 11:15 ప్రారంభమైన బోనాలతో బయలుదేరిన మహిళలు 1:45 ఆలయానికి చేరుకున్నారు. సుమారు 2.5 గంటల పాటు బోనాలు ఎత్తుకుని మహిళలు వాడవాడలా తిరుగుతూ బీరప్ప దేవాలయానికి చేరుకుని దేవాలయం వద్ద అందరూ ఒకేసారి ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి బోనాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ అరుదైన బోనాల సమర్పణ దృశ్యాలను చూసేందుకు నగర నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కుల సాంప్రదాయాలతో జరిగే బోనాల పండుగను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అధ్యక్షుడు తీగుళ్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు జంగిలి అశోక్లతో పాటు ముందుండి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జంగిలి రాజులు కుల పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం బోనాల పండుగ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని వారు తెలిపారు.
బోనాల జాతర వేడుకల్లో కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు పార్టీలకు అతీతంగా నాయకులు తరలి వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరిని ఘనంగా సత్కరించి జ్ఞాపకాలను అందజేశారు. కులాచారాలను పాటిస్తూ పెద్ద ఎత్తున బోనాల పండుగ వేడుకలు విజయవంతం చేయడంతో నూతన కమిటీ సభ్యుల్లో మరింత జోష్ నెలకొంది. బోనాల పండుగ రోజు తమ కులస్తులంతా కలిసిమెలిసి ఉంటూ ఒకే వేదికపై బోనాలతో తరలివస్తూ వేడుకలను నిర్వహిస్తూ కులాచారాలను, గ్రామ సంస్కృతిని చాటి చెప్తూ ముందుకు సాగుతున్న వారికి పలువురు అభినందనలు తెలిపారు. ఆ సీనియర్ సిటిజన్ వయసు 80 ఏళ్ల పైమాటే, కానీ లాంగ్ జంప్తో పోటీ పడి మెడల్ను సాధించారు. వీరందరి వయసు 70 ఏళ్ల పైమాటే, కానీ పోటీ పడి మరీ మెడల్స్ ను సాధించారు. నిత్యం ఎక్సర్సైజ్, వాకింగ్ చేస్తే అంతకు మించిన ఆరోగ్యం ఎందులో లేదు రాదంటూ వారంతా పోటీ పడి పథకాలు సాధించగా, ఇంట్లో మనవరాలతో ఆడుకునే అమ్మమ్మల నుంచి మొదలుకొని మనవళ్లతో ఆడుకునే తాతయ్యల వరకు అంతా పోటీ పడి తమలో ఉన్న స్పోర్ట్స్ స్పిరిట్ ను బయటకు తీశారు. వచ్చిన అతిథులు వారి మధ్య ఉన్న పోటీ చూసి ఆశ్చర్యపోగా వారు గెలిచిన స్థానాలకు మోడల్స్ ను అందించి శుభాకాంక్షలు అందజేశారు. కంటోన్మెంట్ జింకానా మైదానంలో మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో క్రీడల పోటీలను నిర్వహించారు. వయసు ఆధారంగా 40 ఏళ్ల పైబడిన వారి నుంచి 80 ఏళ్ల వరకు ఉన్న సీనియర్ సిటిజన్ల వరకు ఈ అథ్లెటిక్ పోటీలో పాల్గొన్నారు. మాఫ్ తెలంగాణ స్టేట్ ఛాంపియన్షిప్ 2025 ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు కర్త కర్మ క్రియగా బోర్డు మాజీ విపి జంపన ప్రతాప్ ముందుండి కార్యక్రమానికి తరవంతుగా సహాయం అందిస్తూ అతిథులను ఆహ్వానించగా, తెలంగాణ ఒలింపిక్ డే అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మల్లారెడ్డి, మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు మరి లక్ష్మారెడ్డి వేడుకలను దగ్గరుండి వేడుకలను నడిపించారు. తెలంగాణలో వివిధ జిల్లాలోని క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొనగా పరుగు పందెం నుంచి మొదలుకొని త్రోబాల్, షాట్ పుట్ తో పాటు పలు క్రీడలను నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో మెడల్స్ ను అందించడానికి ఏర్పాటు చేయగా వయసు ఆధారంగా క్రీడలను బ్యాచ్ల వారీగా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని వారిలో ఉన్న ఉత్సాహం చూసి సంతోషం వ్యక్తం చేయడంతో పాటు వారిలో ఉన్న పోటీతత్వాన్ని అభినందిస్తూ పలు క్రీడలను ప్రారంభించారు. వేగంగా వారు పోటీ పడుతూ ఈ తరానికి తగ్గట్టుగా పరుగులు తీస్తున్న తీరును చూసి ఆశ్చర్యపోవడంతో పాటు ఫిట్నెస్ కు క్రీడలు ఎంతో ఉపయోగపడతాయంటూ తెలియజేశారు. క్రీడా పోటీలు పూర్తి కాగా అసోసియేషన్ తో పాటు జంపన్న ఆహ్వానంతో కార్యక్రమంలో కంటోన్మెంట్ సీఓ మధుకర్ నాయక్ పాల్గొన్నారు. వారిలో ఉన్న పోటీని చూసి సంతోషం వ్యక్తం చేయడంతో పాటు పలు విభాగాల్లో విజేతలుగా నిలిచిన వారిని అభినందించడంతో పాటు సీనియర్లు, సిటిజన్లుగా ఈ క్రీడలను విజయవంతం చేసిన పలువురిని సన్మానించి విజేతలకు మెడల్స్ ను అందించారు. ఈ కార్యక్రమంలో అథ్లెటిక్ అసోసియేషన్ మెంబర్ కోశాధికారి లక్ష్మి, మాస్టర్ అథ్లెటిక్స్ ప్రభుతో పాటు పలువురు పాల్గొన్నారు. 80 ఏళ్ల వయసులోనూ మేము ఎందులోనూ తక్కువ కాదంటూ ఫిట్నెస్ తో వారు పరుగులు పెట్టడం, షార్ట్ బాల్ తో పోటీ పడడం, ప్రతి క్రీడల్లో మెరుగైన రికార్డులు నెలకొల్పగా వారు చేసిన ప్రయత్నంపై పలువురు అతిథులు అభినందనలతో ముంచెత్తగా కార్యక్రమం విజయవంతానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి జంపన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని చిన్నారుల్లో ఆనందం, కాలనీ వాసుల్లో సంతోషానికి నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ కారణమయ్యారు. బోర్డులో కొట్లాడి ఒక్కో వార్డుకు ఓపెన్ జిమ్ల సంఖ్య పెంచాలంటూ ఆమె చేసిన ప్రయత్నానికి అడుగులు పడుతుండగా నేడు ప్రారంభోత్సవ కార్యక్రమాలతో భానుక ఈజ్ ద బెస్ట్ అంటూ వారి నోట ప్రశంసలు అందుకున్నారు. ఆదివారం, సోమవారం కాదు ఏ రోజైనా 24/7 గా నేడు అందుబాటులో ఉంటూ ఒక వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, మరో వార్డులో ఓపెన్ జిమ్లను ప్రారంభించి అందరికీ సెలవు దినమైన ఆదివారం రోజున వారికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించారు. ఈ రోజు ఇక్కడ రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మేము తప్పకుండా చేస్తాం. ఇంకేదో సార్ అన్నారు పక్కన కాలనీలో కూడా కొంచెం డ్రైనేజ్ ప్రాబ్లం ఉందన్నారు, తప్పకుండా చూస్తాం సార్. మీ కాలనీ అంతా కంప్లీట్ అయ్యే విధంగా మేము చూస్తాము. కంటోన్మెంట్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలతో బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ ముందుకు సాగారు. ఆదివారం ప్రారంభోత్సవ కార్యక్రమాలంటూ సెలవు దినాన్ని సైతం పక్కన పెట్టి ప్రజల కోసం 24/7 గా నేను మా బీజేపీ టీం అందుబాటులో ఉంటూ ముందుకు సాగారు. అందులో భాగంగా మొదటగా కంటోన్మెంట్ 6వ వార్డులోని చంద్రగిరి కాలనీ ఫేజ్ 1 లో 15 లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులను భానుక నర్మదా మల్లికార్జున్ ప్రారంభించారు. మొదటగా కాలనీ వాసులతో సమావేశం నిర్వహించడంతో పాటు వారు స్థానికంగా ఎదుర్కొంటూ సమస్యలు అడిగి తెలుసుకోగా 12 ఏళ్లుగా నోచుకునే అభివృద్ధి పనిని ఈనాడు భానుక హయాంలో ప్రారంభం జరుగుతుండటంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఎంపీ ఈటల రాజేంద్ర సహకారంతో త్వరలో మరింతగా అభివృద్ధి అంటూ వారికి భానుక నర్మదా మల్లికార్జున్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రతీక్, బాణాల శ్రీనివాసరెడ్డి, కాలనీ వాసులు గోపాలకృష్ణ, శివకుమార్, మూర్తి, రమేష్ ప్రసాద్, నారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు. నుంచి కూడా ఏం జరిగింది మీ అర్థంలో జరిగింది, అందులో నో డౌట్ అబౌట్ దట్. మిగతాది ఏం కావాలో మా రమేష్ సార్ చెప్పినట్టుగా వార్డ్ బేస్ ప్లీజ్ డూ ఇట్.
వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ మేడం. అండ్ రెండవ వార్డు అవంతి కాలనీ పార్క్ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడంపై భానుకాకు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు. అలా ప్రారంభించడమే ఆలస్యం కాలనీలోని పిల్లలంతా ఆహ్లాదంగా జిమ్ చేస్తూ సందడి చేయగా తానేం తక్కువ కాదంటూ కాసేపు జిమ్ చేస్తూ భానుక నర్మద పోటీ పడ్డారు. అవంతి కాలనీ పార్క్ లో నేడు నూతనంగా ఓపెన్ జిమ్ ను నామినేటెడ్ సభ్యుల హోదాలో భానుక నర్మద మల్లికార్జున్ ప్రారంభించారు. వార్డుకు 5 చొప్పున ఓపెన్ జిమ్ ను ఏర్పాటుకు ఎంపీ ఈటల సహకారంతో కృషి చేస్తామంటూ తెలియజేయడంతో పాటు సీఓ మధుకట్ నాయక్ నుంచి అందుతున్న సహకారంపై కృతజ్ఞతలు తెలియజేశారు. కాలనీ వాసులు స్థానిక బీజేపీ నేతలతో కలిసి ఓపెన్ జిమ్ ను ప్రారంభించగా భానుకకు కాలనీ వాసులు అభినందనలతో ముంచెత్తారు. ప్రస్తుతం 8 వార్డులో 10 జిమ్ల ఏర్పాటు జరుగుతుందని, త్వరలోనే మరిన్ని నిధులతో వార్డుకు 5 జిమ్లను ఏర్పాటు చేస్తామంటూ భానుక తెలియజేశారు. కార్యక్రమంలో బీజేపీ వార్డు అధ్యక్షుడు మంగళ శ్రవణ్, మాజీ వార్డు అధ్యక్షుడు అశోక్, సతీష్, శ్యామ్ ప్రసాద్, మహేష్, చండి, చరణ్లు, కాళీవాసు, కేతన, నారు, మధు, నాగేష్, నీలం, ఇకత్ సీమ, భావన, అపర్ణలతో పాటు పలువురు పాల్గొన్నారు. थैंक यू सो मच नर्मदा मैडम, हम लोगों ने राइटिंग में दिया था ओपन जिम ये बहुत अच्छा दिया और बीजेपी को थैंक यू। హాలిడేస్ లేవు, కేవలం డెవలప్మెంట్ మాత్రమేనంటూ భానుక దంపతులు పోటీపడి మరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో దూకుడు పెంచగా ప్రతి చోట మేము చెప్పడం కాదు, కాలనీ వాసుల మాటల్లోనే అంటూ వారికి అవకాశం కల్పించి వారి బాధలతో పాటు సంతోషాన్ని సైతం అందుకొని మరింత ఉత్సాహంగా పరుగులు తీస్తుండడం విశేషం. అన్నానగరి ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పోచమ్మ, బీరప్ప ఆలయాల్లో బోనాల సందడితో ఆ ప్రాంతం సందడిగా మారింది. నేతల రాకతో కమిటీ సభ్యులు ఆహ్వానం పలికి వారిని సన్మానాలతో ముంచెత్తగా ఆలయాల అభివృద్ధికి మావంతు సహకారం అంటూ వారి హామీల మధ్య బోనాల వేడుకలు అట్టహాసంగా సాగాయి. పార్టీలకు అతీతంగా నేతలందరికీ కమిటీ సభ్యుల ఆహ్వానం పలకగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి వారి సన్మానాలను అతిథులు అందుకున్నారు. కంటోన్మెంట్ 3వ వార్డులో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. బోనాల వేడుకల్లో భాగంగా ప్రభుత్వం తరఫున చెక్కులను అందించి ప్రభుత్వ పరంగా సహకారం అందించడమే కాకుండా ఆలయాల కమిటీ సభ్యుల ఆహ్వానంతో వేడుకల్లో పాల్గొన్న అమ్మవారి భక్తుడిగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను నిర్వాహకులు సన్మానాలతో ముంచెత్తగా వారి సన్మానాలపై సంతోషం వ్యక్తం చేస్తూ అందరికీ బోనాల జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. 3వ వార్డులోని అన్నానగర్ పోచమ్మ ఆలయం, 2వ వార్డు రసూల్పురాలోని ఇంద్రమ్మ నగర్ శ్రీ మహంకాళి బీరప్ప బొగ్గ పోచమ్మ ఆలయంతో పాటు పలు ఆలయాల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దయతో అందరికీ శుభమే జరిగి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు శ్రీ గణేష్ తెలిపారు. అనంతరం అడ్డగుట్టలో జరిగిన బోనాల వేడుకల్లో అతిథిగా పాల్గొన్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు హోదాలో భానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు అన్నానగర్ బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. అన్నానగర్ బోనాలను పురస్కరించుకుని మహంకాళి జిల్లా బీజేపీ స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ తో పాటు వార్డు నాయకులతో కలిసి పర్యటన చేపట్టారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్వాహకుల సన్మానాలను అందుకున్నారు. ఆలయ పరిస్థితులను పరిశీలించి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భానుక మల్లికార్జున్ వచ్చే ఏడాది వరకు ఆలయాన్ని మరింతగా విస్తరించడానికి తనవంతుగా బోర్డు అధికారులను ఒప్పిస్తామంటూ తెలియజేయగా ఇది మా బాధ్యత అంటూ బిఎన్ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. వారు ఇచ్చిన హామీపై కమిటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేయగా తమ వంతుగా త్వరితగతిన మరో 60 గజాల భూమిని ఆలయానికి కేటాయించేలా కృషి చేస్తారంటూ హామీని అందించారు. అనంతరం అన్నానగర్ ప్రాంతంలో పలు ఆలయాల్లో జరుగుతున్న బోనాల వేడుకల్లో భానుక టీం పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 3వ వార్డు 2వ వార్డులోని పలు ఆలయాల్లో బోనాల ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో అతిథులుగా నాయకులు పాల్గొన్నారు. కమిటీ సభ్యుల ఆహ్వానంతో ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డితో కలిసి నేతలు అమ్మవారిని దర్శించుకున్నారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ పలు ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకోగా స్థానిక నాయకులుగా బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్, మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ వారి వెంట కార్యక్రమాల్లో పాల్గొనగా ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ వెంట అతిథిగా టిఎన్ శ్రీనివాస్ పాల్గొని వారి సన్మానాల్ని అందుకున్నారు. 3వ వార్డులోని పోచమ్మ ఆలయంలో గల పలు ఆలయాల్లో ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి, గజ్జల నగేష్, టిఎన్ శ్రీనివాస్లు ప్రత్యేక పూజలు నిర్వహించగా అతిథులుగా విచ్చేసిన వారిని స్థానిక నాయకులు, కమిటీ సభ్యులు అమ్మవారి దర్శన భాగ్యం అనంతరం శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు దేవులపల్లి శ్రీనివాస్, కుమార్ ముదిరాజ్, జంగిలి రాజు, నాగరాజు, శివ యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అన్నానగర్లో జరిగిన తొట్టెల ఊరేగింపులో టిఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. తన టీం సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొనడంతో పాటు నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు. కార్యక్రమంలో శ్యామ్ రెడ్డి, దేవిరాజ్, కుమార్, ప్రకాష్, భాను, ప్రవీణ్, సిద్దిక్, ఆలీ, యశ్వంత్, గణేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
పార్టీలకు అతీతంగా నేతలు పాల్గొని బోనాల జాతర వేడుకల్లో సందడి చేయగా అతిథులుగా విచ్చేసిన నాయకులను సన్మానించడంతో పాటు వారి హామీలపై కమిటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేయగా నేతల రాకతో నేడు అన్నానగర్ ప్రాంతం సందడిగా మారింది. కంటోన్మెంట్ 2-3 వార్డుల్లో తన టీం సభ్యులతో కలిసి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. బోనాల వేడుకల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు పలు ఆలయాల్లో జరిగిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాల వితరణ కార్యక్రమంను ప్రారంభించారు. అన్నానగర్, రసూల్పురతో పాటు పలు చోట్ల బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా సాగగా నిర్వాహకుల ఆహ్వానంతో వేడుకల్లో సదాకేశవరెడ్డి తన టీం సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం నిర్వాహకుల సదాకేశవరెడ్డిని సన్మానించి వేద పండితులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం వివిధ ప్రాంతాల బస్తీలు, కాలనీలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాలను భక్తులకు అందించారు. అన్నానగర్ బోనాల జాతరలో భాగంగా పోచమ్మ అమ్మవారితో పాటు ఆలయంలో కొలువుదీరిన పలు అమ్మవారి ఆలయంలను దర్శించుకుని ప్రత్యేక పూజలను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు చంపన్న ప్రతాప్ నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానంతో విచ్చేసిన ఆయనకు కమిటీ సభ్యులు ఆహ్వానం పలకగా అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ప్రత్యేక హారతిని అమ్మవారికి అందించి అమ్మవారి ప్రసాదంతో పాటు ఆశీర్వచనాలు వేద పండితులు చంపన్నకు అందించారు. అనంతరం నిర్వాహకులు శాల్వ కప్పి ఘనంగా సన్మానించారు. అన్నానగర్ తో పాటు పలు చోట్ల బోనాల వేడుకల్లో పాల్గొనడంతో పాటు అంతా కలిసి వేడుకలను గ్రామాలను తలపించేలా ఒకే రోజు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందంటూ తెలియజేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో ఆహ్వానం అందిన పలు చోట్ల బోనాల జాతర వేడుకలతో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో అతిథిగా కాంగ్రెస్ నాయకురాలు చిరబోయిన వైష్ణవి యాదవ్ పాల్గొన్నారు. ఆహ్వానం అందిస్తే చాలు ఎంతటి దూరమైనా సరేనంటూ వారి ఆహ్వానంతో స్పందించి కార్యక్రమంలో హాజరు కాగా అతిథిగా విచ్చేసిన వైష్ణవి యాదవ్ ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. మోండా మార్కెట్లో స్వామి వివేకానంద నగర్ లో ఉప్పలమ్మ ఆలయంలో నేడు ఒడిబియ్యంతో అన్నదాన కార్యక్రమంను ఏర్పాటు చేయగా అన్నదాన కార్యక్రమంను ప్రారంభించారు. అనంతరం నార్త్ లాలాగూడలో నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొనడంతో వేద పండితుల ఆశీర్వచనాలతో పాటు నిర్వాహకుల సన్మానాలను అందుకున్నారు. కంటోన్మెంట్ అన్నానగర్ లో బోనాల వేడుకల్లో తన టీం సభ్యులతో కలిసి పాల్గొనడంతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి దయతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ తెలియజేశారు. అన్నానగర్ బోనాల వేడుకల్లో భాగంగా అతిథిగా విచ్చేసిన ముప్పిడి మధుకర్ కు నిర్వాహకులు స్వాగతం పలకగా అదే సమయంలో వేడుకలకు హాజరైన ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డితో కలిసి వేడుకల్లో ముప్పిడి మధుకర్ పాల్గొన్నారు. పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిర్వాహకులు శాల్వా కప్పి ఘనంగా సన్మానించడంతో పాటు వేద పండితులు అమ్మవారి తీర్థప్రసాదాలను అందించగా కమిటీ సభ్యుల సన్మానంపై ముప్పిడి మధుకర్ సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జోగుల భాస్కర్, శేఖర్ ముదిరాజ్, ఆనంద్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానంతో పలు చోట్ల జరిగిన బోనాల వేడుకల్లో అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్యామ్సన్ రాజు పాల్గొన్నారు. అమ్మవారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు నిర్వాహకుల సన్మానాలను స్వీకరించారు. 2-3 వార్డుల్లో బోనాల జాతరను పురస్కరించుకుని అన్నానగర్ పోచమ్మ ఆలయంతో పాటు పలు చోట్ల ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకోగా ఆహ్వానంతో విచ్చేసిన శ్యామ్సన్ రాజును నిర్వాహకులు శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. అమ్మవారి దయతో బోనాల వేడుకలు అట్టహాసంగా సాగుతున్నాయని అమ్మవారి దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు శ్యామ్సన్ రాజు తెలియజేశారు. కంటోన్మెంట్ శరత్ నగర్ 2వ నియోజకవర్గంలో బోనాల వేడుకల్లో నిర్వాహకుల ఆహ్వానంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బద్రీనాథ్ యాదవ్ పాల్గొన్నారు. బోనాల వేడుకల్లో భాగంగా అన్నానగర్ బస్తీ పోచమ్మ దేవాలయంలో బోనాల వేడుకల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అతిథిగా విచ్చేసిన బద్రీనాథ్ యాదవ్ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. అనంతరం పారడైజ్ వద్ద గల మావూరళమ్మ ఎల్లమ్మ ఆలయంలో జరిగిన వేడుకల్లో బద్రీనాథ్ యాదవ్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం శ్రవణ్ కుమార్ టీం మెంబర్లు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదానాన్ని ప్రారంభించారు. కంటోన్మెంట్ బొల్లారంలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పోర్టు అధికారులు సిబ్బందితో పాల్గొనడంతో పాటు నిర్వాహకులకు సన్మానాలను కంటోన్మెంట్ బోర్డు హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ అందుకున్నారు. కంటోన్మెంట్ బొల్లారం ఆదర్శ్ నగర్ లో ఎల్లమ్మ దేవాలయంలో నేడు అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏఎస్ ప్రవీణ్ కుమార్, మహేష్ ల ఆహ్వానంతో అన్నదాన కార్యక్రమంలో అతిథిగా సూపరింటెండెంట్ దేవేందర్ పాల్గొనడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమ్మవారి దయతో లోకమంతా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలియజేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కార్యక్రమంలో యూనియన్ నాయకుడు రాజేశ్వర్, రాజు, నరసింహరాజు, రామకృష్ణతో పాటు పలువురు పాల్గొన్నారు. బీరప్ప దేవాలయ బోనాల జాతరకు నాయకులు క్యూ కట్టారు. 2వ వార్డు ఇంద్రమనగర్ రసూల్పురాలోని బీరప్ప దేవాలయ బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగింది. ఆలయ చైర్మన్ నాగరాజు, వైస్ చైర్మన్ అశోక్ల ఆహ్వానం మేరకు పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అతిథులుగా హాజరైన వారిని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవ రెడ్డి, బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, రామ్ గోపాల్పేట్ డివిజన్ కార్పొరేటర్ చిడ్రాస్ చిత్రా శ్రీకాంత్ తో పాటు పలువురు బీరప్ప దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అరవై ఏళ్లుగా ప్రతి ఎన్నికల్లో కబరిస్తాన్ కోసం స్థలం కేటాయిస్తామంటూ హామీలు ఇవ్వడం మినహా ఎవరూ పనిచేయలేదని, కానీ తన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థలం ఇప్పించడంతో పాటు 3 కోట్ల రూపాయల అభివృద్ధి చేసి చూపించానని, మీ సమస్య కూడా తీర్చేందుకు తన వంతుగా ప్రయత్నం చేస్తానంటూ మైనార్టీ నాయకులకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. మారేడుపల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శరత్ నగర్ నియోజకవర్గంలోని ముస్లింలను తలసానిని మర్యాదపూర్వకంగా కలిశారు. కబరిస్తాన్ కు స్థలం లేకపోవడంతో చాలా దూరం వెళ్లవలసిన పరిస్థితి వచ్చి పడిందని, బేగంపేటలో గతనాడు అందించిన స్థలం తమకు కూడా అంత్యక్రియలు చేసి ఖననం చేసుకోవడానికి స్థానికంగా ఉన్న కమిటీని ఒప్పించాలంటూ తలసానికి వినతి పత్రం అందించారు. తన వంతు బాధ్యతగా ప్రయత్నిస్తానంటూ వారికి తలసాని హామీ ఇచ్చారు. వినతి పత్రం అందజేతలో మసీద్ కమిటీ సభ్యులు అధ్యక్షుడు మహ్మద్ నోమాన్, మజాద్, యాకూబ్, రహం, జమీదార్ షంషేర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. कोई इलेक्शन आते मैं कब्रस्तान बनाता हूँ, मैं कब्रस्तान बनाता हूँ, ऐसे कर रहे वो सेवाने से चंद्रशेखर साहब आए. కంటోన్మెంట్ 5వ వార్డులో బోర్డు నామినేటెడ్ మాజీ సభ్యుడు రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా యాత్రలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని వందే మాతరం నినాదంతో దేశభక్తిని చాటి చెప్పారు. తిరంగా యాత్రలో భాగంగా 5వ వార్డు సంజీవయ్య నగర్ పార్క్ నుండి బీకర్ సెక్షన్ సంజీవయ్య నగర్, మహాత్మా గాంధీ నగర్, వాల్మీకి నగర్, సెకండ్ లక్ష్మీ నగర్ తదితర ప్రాంతాల మీదుగా తిరంగా యాత్రను ఆదివారం ఉదయం నిర్వహించారు. యువత జాతీయ జెండాలు చేతపట్టుకుని ర్యాలీగా వెళుతూ వందే మాతరం నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటుకున్నారు. ప్రస్తుత రోజుల్లో యువత బస్సుకు అలవాటు పడి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని, వారిలో అవగాహన కల్పించేలా తిరంగా యాత్ర నిర్వహించి దేశభక్తిని పెంపొందించడంతో పాటు డ్రగ్స్ పై అవగాహన కల్పించడం జరుగుతుందని రామకృష్ణ తెలిపారు. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే తిరంగా యాత్రలో మంచి స్పందన లభిస్తుందని రామకృష్ణ అన్నారు. కార్యక్రమంలో మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ కో కన్వీనర్ జేవీ నరసింహరావు, కంటోన్మెంట్ అసెంబ్లీ కన్వీనర్ విజయానంద్, కో కన్వీనర్ సతీష్, వార్డు అధ్యక్షుడు సంతోష్, 4వ వార్డు అధ్యక్షుడు సచిన్ కణికే, సీనియర్ నాయకుడు శ్రవణ్, రాకేష్, టోపీ శంకర్, కిరణ్, శంకర్, విజయ్, భూమయ్య, కోటేశ్వర్, వీరేష్, మహేష్, నరేందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. రాబోయే యువతరంకి, నవతరంకి, అందరి తరాలకి మన దేశ కీర్తి ప్రతిష్టలు చాటి చెప్పుదాం. దీనివల్ల ఏమైతుంది, చాలా మంది యువత దీనివల్ల ఏమైతుంది అంటే ఒక డిసిప్లిన్ గానీ పిల్లలలో వస్తుంది, వాళ్ళకు కూడా ఒక ఆకర్షణ ఉంటది. ఓ దేశభక్తి అంటే ఇది లేదు, మనం దేశభక్తి 15 ఆగస్టు కానీ 26 జనవరి రోజు మనం పార్టిసిపేట్. కంటోన్మెంట్ 4వ వార్డు గాంధీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం జరిగాయి. నూతన కమిటీ కొరకు ఎన్నికలను నిర్వహించారు. గాంధీ కాలనీకి చెందిన సుమారు 800 మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు తమ ఓటు హక్కును కాలనీవాసులు సద్వినియోగం చేసుకున్నారు. అధ్యక్ష పదవి బరిలో మాజీ అధ్యక్షురాలు సురేఖతో పాటు ప్రభాకర్లు పోటీ పడుతున్నారు. నూతన కమిటీలో మరికొంతమంది బరిలో ఉన్నారు. ఆదివారం రాత్రి వరకు ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. గాంధీనగర్లో జరిగిన ఎన్నికల్లో రెండవసారి సురేఖ గెలుపొందారు. గాంధీనగర్ అధ్యక్షురాలుగా సురేఖ ప్రభాకర్పై గెలుపొందారు. ఈ సందర్భంగా గాంధీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాసులు ఘనంగా సురేఖను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. యువత ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాల నివారణలో కీలక పాత్ర పోషించాలని నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు సూచించారు. చాలా మంది ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ప్రమాదాలకు గురవుతున్నారని, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాల బారిన పడరని ఆయన అన్నారు. ఆదివారం రోడ్ సేఫ్టీ ఎస్ఓ కార్యక్రమాన్ని టాప్ డ్రైవర్స్ ఇండియా సంస్థ వ్యవస్థాపకులు నరేష్ రాఘవన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్ సేఫ్టీ ఎస్ఓపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ శంకర్రాజు,
ఉప రవాణా కమిషనర్ రమేష్ తో పాటు పలువురు పాల్గొని తమ సలహాలు సూచనలు అందించారు. రోడ్ సేఫ్టీలో భాగంగా ఉదయం వేళల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని ఏసీపీ శంకర్రాజు తెలిపారు. ఈ సందర్భంగా యువతకు జ్ఞాపికలను అందజేశారు. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ వేడుకల్లో బౌద్ధనగర్ కార్పొరేటర్ అతిథిగా హాజరై బోనం ఎత్తుకుని వేడుకల్లో పాల్గొన్నారు. అఫ్జల్గంజ్ గంగపుత్ర సంఘం ఆహ్వానం మేరకు ఆదివారం జరిగిన బోనాల పండుగ వేడుకల్లో ఆమె పాల్గొని అమ్మవారికి బోనంను సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ మంత్రి వాకిటి శ్రీహరి, చైర్మన్ సాయి, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు సదానంద్, మహిళా సంఘం అధ్యక్షురాలు భగవతితో కలిసి బోనాల పండుగ వేడుకల్లో కార్పొరేటర్ కంది శైలజ, శ్రీకాంత్ దంపతులు పాల్గొన్నారు. కులమతాల ఆచారాలను గౌరవిస్తూ ఘనంగా గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల జాతర వేడుకలో పాల్గొనడం పట్ల కంది శైలజ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మహేష్, శ్రీనివాస్, శ్రీకిషన్, అభిషేక్ యాదవ్, వజేందర్, ఆదిత్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అన్నానగర్ బోనాల జాతరలో భాగంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ఎన్ఎస్యుఐ నాయకుడు ఆదిత్య యాదవ్ ఘనంగా సత్కరించి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అన్నానగర్ తెలంగాణ తల్లి విగ్రహం చౌరస్తా వద్ద ఎమ్మెల్యేను కలిసి శాలువతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి పోచమ్మ దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో ఆదిత్య యాదవ్ పాల్గొన్నారు. సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్త నరేష్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి పలు దేవాలయాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అన్నానగర్ పోచమ్మ దేవాలయం, ఇందిరమ్మనగర్ వీరప్ప దేవాలయంతో పాటు పలు చోట్ల నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యేతో కలిసి నరేష్ పాల్గొన్నారు. ఎన్ఎస్యుఐ గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ గుణ అజయ్ కుమార్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు ఆధ్వర్యంలో 2వ వార్డు గోస్వెల్ చర్చిలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్ కటింగ్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సీనియర్ నాయకులు పాస్టర్ ఎలిషా, పాండు, రాహుల్, మహేందర్, శ్రీనివాస్, అభిషేక్లతో పాటు పలువురు పాల్గొన్నారు.